మీ నాగరికతను ఒక్క రాత్రిలో నాశనం చేస్తా అని ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక జారీ చేయడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే ఇరాన్ దేశ సంస్కృతి, సివిలైజేషన్ ఆల్మోస్ట్ 5000 ఏళ్ల కంటే ముందు నుంచే స్టార్ట్ అయింది. కానీ అమెరికా కేవలం 250 ఏళ్ల చరిత్ర ఉంది. మరి అంత పవర్‌ఫుల్‌గా ఎదిగింది. అమెరికా తలుచుకుంటే ఇరాన్‌ని ఏమైనా చేయగలదు అని అనుకుంటే అది పొరపాటే. ఏ దేశమైతే సాంస్కృతికంగా ప్రాచీన కాలం నుంచి ఎప్పుడైతే అభివృద్ధి చెందుతూ తన సివిలైజేషన్‌ని పరిణామం చెందిస్తూ వస్తుందో, ఆ సివిలైజేషన్ నాశనం చేయడం అంత ఈజీ అయితే కాదు. కాబట్టి జొరాస్ట్రియన్ మతానికి సంబంధించినటువంటి ఈ ఇరాన్ ఇప్పుడు ముస్లిం కంట్రీగా, అందులో షియా నేషన్‌గా మారి ఉండొచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రజల యొక్క జీన్స్‌లో ఉన్నటువంటి తెలివితేటలు, ఆ దేశాన్ని గనక అమెరికా లాంటి దేశాలు సుంకాలు విధించకుండా ఉంటే, డెఫినిట్‌గా అమెరికా అంత కాకపోయినా చాలా పవర్‌ఫుల్ కంట్రీగా ఈ పాటికి ఇరాన్ ఎదిగి ఉండేది. గల్ఫ్‌లో అన్నిటికంటే నంబర్ 1 పొజిషన్ ఉండేది. కానీ మరి ఇంత పెద్ద దేశం నాశనం చేస్తానని చెప్పేసి మరి ట్రంప్ ప్రకటించాడు. ప్రకటించిన మరి సాయంత్రానికే మొత్తం మీదైతే ఆ దేశం నుంచి యుద్ధం నుంచి విరమించుకోవడానికి తగిన ప్రయత్నాలైతే చేస్తున్నాడు.